హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయినీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది నా బర్త్డే రోజు బ్లాగ్ అండి. యాక్చువల్గా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది చెప్తాను. యాక్చువల్గా ఈ ఇయర్ బర్త్డే ఎలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏమైందా ఏంటి అనుకుంటున్నారు కదా? ఎస్ అండి, కొంచెం సాడ్ మూమెంట్ కూడా. ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. సో ఆ రోజు మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసామండి. ఈవినింగ్ అయితే అసలు సెలబ్రేషన్స్ అవి ఏమీ వద్దు అనుకున్నాం, కానీ మా వాడైతే మాత్రం అస్సలు ఊరుకోలేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో నాకే తెలియకోకుండా సెలబ్రేట్ చేశాడు. కళ్ళు మూసి తీసుకొచ్చి నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అసలు నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు మా వాడైతే. మొన్న మదర్స్ డేకి అలాగే ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇది బర్త్డేకి, ఇది కూడా నాకు సూపర్ అండ్ ఎలా చెప్పాలి, చాలా ఎక్సైటింగ్ షాక్ అనమాట, మామూలుగా లేదు. అలాగే నాకు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అంటే అది కాస్ట్ ఎంత ఏంటి ఏమి ఇచ్చాడు అనేది కాదండి, ఆ వయసులో వాడికి సర్ప్రైజ్ చేయడం, మమ్మీని గిఫ్ట్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ నాకు వాడు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఈ 2024లో ఇంకా ఎన్ని షాకులు చూడాల్సి వచ్చిందో అని వెయిటింగ్ అనమాట. నేనైతే మాత్రం సర్ప్రైజ్ చేయడం కాదు, గిఫ్ట్ కొనడం, మళ్ళీ గిఫ్ట్ని సర్ప్రైజ్గా ప్యాక్ చేయడం అసలు మామూలుగా లేదు. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను ఎడిట్ చేయలేదండి, మొత్తం యాజ్ టీజ్ వీడియో అంతా అప్లోడ్ చేసేసాను. ఎందుకంటే ఆ ఫీల్ అనేది మిస్ అయిపోతుందని చెప్పి ఎడిట్ చేస్తే, అందుకే కొంచెం లెంతీ కూడా అయ్యింది. సో ఎస్ అండి, మా వాడు ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చాడు నాకు. వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ. అసలు మామూలుగా లేదు వీళ్ళ రచ్చ అయితే, తట్టుకోలేకపోయాము నేను మా వారైతే మాత్రం, వాళ్ళ రచ్చనైతే మాత్రం. సో ఎనీహో హ్యాపీ అండి. మేమైతే మాత్రం లాస్ట్ ఇయర్ బర్త్డేకి అంత కాదు, ఈ ఇయర్ కొంచెం తక్కువనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఎఫ్బి ట్విట్టర్ వాటిలో చాలామంది బర్త్డే విషెస్ అని చెప్పారండి. బట్ చాలామంది లేదు, బర్త్డే 1 వీక్ కూడా చాలామంది ఉన్నారు, ఎఫ్బి ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎనీహో అందరికీ థ్యాంక్ యూ సో విషెస్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా ఉంది అని చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అండి, ఈ బర్త్డేకి నేను ఒక స్పెషల్ డెసిషన్ తీసుకున్నానండి. అదేంటంటే మన ఛానల్కి సంబంధించిన విషయమే. ఇక నుంచి ఏ వీడియోలో కూడా నా వీడియోలో లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ ఎక్కడా కూడా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది ఉండదు అండి. ఎందుకంటే నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు. నేను ప్రతి వీడియోలోనూ చెప్పవలసిన అవసరం లేదు, బట్ ఫ్లోలో అలా చెప్పేస్తూ ఉన్నాము ప్రతి వీడియోలో కూడా. లాస్ట్లో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. ఇక నుంచి నా ఛానల్లో అయితే అలా రాదు అండి. ఇది అండి ఈ బర్త్డేకి నేను తీసుకున్న కొత్త డెసిషన్ అయితే మాత్రం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆన్ అదర్ వీడియో. బాయ్ బాయ్.